నమస్తే అవధాన్. 2 రోజులు తెలంగాణ రైజింగ్ సమిట్ నిన్నటితో కంప్లీట్ అయింది. నిన్న రాత్రితోటి ఒక 83 పేజీల విజన్ డాక్యుమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి రిలీజ్ చేశాడు. ఈరోజు అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడ కేవలం ఒక 4 పెద్ద హాల్స్ టెంట్లతో వేసినవి, ఈ అరేంజ్మెంట్స్, డిజిటల్ స్క్రీన్స్ తప్పిస్తే ఈరోజు ఇంకేం కనపడలేదు వాస్తవానికి. అయితే మొత్తం ఈ ఏరియా అది మీర్ఖాన్పేట్ విలేజ్, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా అనుకుంటా. రంగారెడ్డి జిల్లానే అనుకుంటా. చూడ్డానికి ఆ టెంట్లు ఇవి తప్పిస్తే అక్కడ వెళ్ళాం యాజ్ అన్ టుడే. నిన్నటి వరకు హెవీ రష్, హెవీ బారికేడింగు, నో ఎంట్రీ ఫర్ అదర్స్ అనే దాని నుంచి ఒక రాత్రిలో ఇంక అక్కడ ఏం కనపడలేదు. కానీ దానికి వచ్చిన వాళ్ళు చేసిన ప్రామిసులు అట్లీస్ట్ వాటి మీద నమ్మకం పెట్టుకుంటే ఇట్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ లైక్ ఎనీథింగ్. ట్రాన్స్ఫార్మేషన్ టైం ఎంత పడుతుంది, పీరియడ్ ఎంత పడుతుంది? మీర్ఖాన్పేట్ టు బికమ్ అనదర్ హబ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఏ రెవెన్యూ జనరేషన్ ఏరియా ఆర్ ఏ గ్రోత్ ఇంజన్, మీరు ఏం చెప్పుకున్నా దానికి ఎంత టైం పడుతుంది? ఇప్పటికే ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే 1990లో సుమారుగా స్టార్టింగ్ టైంలో హైటెక్ సిటీ ప్లానింగ్ మొదలైంది. ఆలోచన దాన్ని ఎట్లా చేయాలి అనేది. ఫస్ట్ ఫేజ్ సైబర్ టవర్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 8 years. ఒకసారి ఇమేజిన్. అంటే నేను చెప్తున్నది ఆల్మోస్ట్ 35 ఏళ్ళ క్రితం నుంచి. ఇది 2025 కదా, అది 1990s, అంటే 35 years బ్యాక్ నేను మాట్లాడుతున్నాను. 35 years బ్యాక్ కేవలం ఒక సైబర్ టవర్ కట్టడానికి, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చి అప్పటి ప్రధాని వాజ్పేయి చేతి ఇనాగ్రేట్ చేయించడానికి ఇట్ టుక్ 8 years. అప్పుడు కన్స్ట్రక్షను, స్పీడు, మ్యాన్ పవరు, అండ్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ ఇన్ టు కన్సిడరేషన్స్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వేగం ఉంటుంది. నిన్న సమ్మిట్ జరిగిన తర్వాత అట్లీస్ట్ ఈరోజు ఒక పేపర్లో వచ్చిన ఒక 4 సందేశాలు చూసిన తర్వాత, ఆర్ వాళ్ళు మీడియాతో మాట్లాడేది చూసిన తర్వాత, ఐ ఫెల్ట్ ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ. అంటే ఇలా మాట్లాడిన వాళ్ళు కేవలం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిను, ప్రభుత్వాన్ని ప్యాంపర్ చేయడానికో లేదా వాళ్ళకి సపోర్ట్లు కొట్టడానికో చెప్పారనైతే నేను అనుకోవట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అత్యధిక క్రెడిబిలిటీ ఉన్న మనిషి ఆనంద్ మహీంద్ర. ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ అతను చెప్పింది ఏమిటంటే, హీజ్ జమ్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ, మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్. అని చెప్పింది ఏమిటంటే, రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి నన్ను ఛాన్సలర్గా ఉన్నప్పుడు నేను సంశయించాను. అయితే when I understood that it's going to change the shape of India, it's going to benefit India, I accepted it. That is one statement by Anand Mahindra, which is impressive. అంటే ఖచ్చితంగా ఎనీ ఇండస్ట్రియలిస్ట్, ఎనీ బిజినెస్ మ్యాన్ మీన్స్ బిజినెస్. అండ్ బిజినెస్ మీన్స్ నాట్ ఓన్లీ దే ఆర్ బెనిఫిటింగ్ ఎలాంగ్ విత్ అదర్స్. అయితే ఇక్కడ చాలామందికి, ముఖ్యంగా కొంత వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళకి లెక్క ఏమిటంటే, బిజినెస్ చేసేవాడు ఎక్కువ లబ్ధి పొందుతాడు, దాంట్లో పనిచేసేవాడు సహజం. హీఈస్ ది ఇన్వెస్టర్, హీఈస్ ది ప్లానర్, హీఈస్ ది ఇంప్లిమెంటర్. ఎస్, ఖచ్చితంగా బిజినెస్ చేసేవాడికి ఎప్పుడూ ఎక్కువ లాభం ఉంటుంది, ఇన్వెస్టర్కి ఎప్పుడూ ఎక్కువ లాభం ఉంటుంది కంపేర్ విత్ ఎంప్లాయీ. బహుశా దాన్ని అలా చూడడానికి చాలామందికి ఆమోదయోగ్యం, అంగీకార యోగ్యం కాకపోవచ్చు. రైట్.
బట్ ష్యూర్లీ ఇట్ బెనిఫిట్స్. దట్ ఈస్ వన్. రెండోది ఇంకొక ఆయన ఆలోక్ కుమార్ నిగమ్, యూపీసీ సిఇఓ. ఆయన ఏమన్నారంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ 5,000 crores in the next few years, whatever the time frame it is. And another is vintage coffee director బాలకృష్ణ. ఆయన ఏం చెప్పాడంటే 1,100 crores మేము ఇన్వెస్ట్ చేస్తాము. అంటే ఇక్కడ ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అనే దానికి ఇది కాకుండా ఊరికే ఒక 3-4 వచ్చిన పైకి అంటే కాస్త హైలైట్ అయిన అంశాలను తీసుకుని మాట్లాడుతున్నారు. అంటే ఏదన్నా ఒక పని, ముఖ్యంగా మేజర్ ఇండస్ట్రీస్ రావాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి. అండ్ కంటిన్యూషన్ ఆఫ్ వర్క్ కావాలి. రెండు కావాలి. కావాల్సిన గ్రౌండ్ వర్క్ కావాలి, కంటిన్యూషన్ వర్క్ కావాలి. ఈ రెండిట్లో ల్యాబ్స్ ఎక్కడ వచ్చినా ఇట్ విల్ బై కెటాస్ట్రాఫిక్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే దీనికి గవర్నమెంట్ సీరియస్నెస్ ఎంత ఎక్కువ అవసరమో చెప్పడం కోసం చెప్తున్నాను. జహీరాబాద్ దగ్గర, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, బార్డర్ ఇన్ కర్ణాటక, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది ఎప్పుడు శాంక్షన్ అయిందంటే 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఫార్మేషన్ టైంలో శాంక్షన్ అయింది. ఎందుకు అంటే ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి, దీన్ని చేయాలి. ఫర్ వాట్ ఎవర్ ది రీజన్స్ ఇట్ ఈస్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని సీరియస్గా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా సీరియస్గా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఇది ఎవరూ పట్టించుకోలేదు కనుక 10 ఏళ్ల నుంచి అలాగే ఉండిపోయింది. వాస్తవానికి మీకు ఎప్పుడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు ప్రాబ్లమే. ల్యాండ్ ఎక్విజిషన్ టైంలో మీరు రైతులకి అక్కడ మార్కెట్ రేటుకి సమానంగా కానీ కొంచెం దగ్గరగా కానీ పైసలు ఇస్తే వాళ్ళు ల్యాండ్స్ ఇస్తారు. ఎందుకంటే ఇన్వారియబుల్గా ఒకసారి నోటిఫై చేసిన తర్వాత వాళ్ళు వేరే అమ్ముకునే పరిస్థితి, వేరే వాళ్ళు ఎవరు కొనరు. గవర్నమెంట్ చేయాల్సిన పని ఏమిటంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ పేయింగ్ ది ఎంటైర్ అమౌంట్ ఇన్ ఏ సింగిల్ స్టేక్. గవర్నమెంట్స్ అది చెయ్యట్లేదు కనుక చాలాసార్లు ఇబ్బంది అవుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నిమ్స్కి సంబంధించి ల్యాండ్స్ పూర్తిగా ఎక్విజిషన్ ఇప్పుడు కంప్లీట్ కాలేదు. కానీ మల్లన్న సాగర్ ఇంకోచోట ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అయిపోయి అక్కడ ఎందుకు అయ్యి ఇక్కడ ఎందుకు కాలేదు? 2 చోట్ల నిర్వాసితులే. అండ్ ఇక్కడ ల్యాండ్ నిర్వాసితులే, నిమ్స్లో ల్యాండ్ నిర్వాసితులే, కానీ ఊళ్ళ నుంచి బయట వచ్చే పరిస్థితి కాదు. దే ఆర్ నాట్ లూజింగ్ దేర్ ఎంటైర్ విలేజెస్. మల్లన్న సాగర్ కానీ మిగిలిన రిజర్వాయర్స్ విషయంలో కానీ దే హ్యావ్ టు లూజ్ దేర్ ఎంటైర్ విలేజ్, దే హ్యావ్ టు షిఫ్ట్. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అయినా ఇక్కడ సీరియస్నెస్ లేదు కనుక పని కాలేదు, అక్కడ సీరియస్నెస్ పని. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఎంత సీరియస్గా తీసుకుని దీన్ని రిలీజ్ చేస్తుంది. సైబర్ టవర్స్ హైటెక్ సిటీ రిలీజ్ కావడానికి 8 years పట్టింది. ఇక్కడ ఎంతకాలం పడుతుంది? హౌ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ అనేది ఇష్యూ. అండ్ ఇక్కడ ఇండస్ట్రీస్ రిప్రజెంటేటివ్స్ చెప్పిన దాన్ని బట్టి అట్లీస్ట్ వాట్ దే ఫెల్ట్ ఈస్ గవర్నమెంట్ ఈజ్ సీరియస్. అండ్ గవర్నమెంట్ మేము సీరియస్గా ఉన్నాము అనే విషయాన్ని కెన్ ఇట్ షో ఇన్ వర్క్? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఎవరు ఎట్లాగా అంటే ఐ డోంట్ నో. ఇండస్ట్రీస్ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా, చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా, ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ చేస్తారా? చేస్తే వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు? దెర్ ఆర్ 101 ఇఫ్స్ అండ్ బట్స్ ఎప్పుడు ఉంటాయి. ఏ విషయంలో అయినా ఇఫ్ అండ్ బట్ ఎప్పుడు ఉంటుంది. కానీ ఇఫ్ ది గవర్నమెంట్ ఈజ్ సీరియస్, ఇట్ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. అండ్ ఐ హోప్ ది గవర్నమెంట్ ఈజ్ సీరియస్. లెట్ us hope for the best.